ఏమిటి కూర రుచి లేదు? ఏంటమ్మా? ఏమిటో అత్తయ్య, నోటికి ఏది రుచించట్లేదు. ఇక నుంచి నేను చేసి పెడతానమ్మా. జలగయ్యా, అయ్యా మనకి వాచ్మెన్ అవసరం అంటావురా? వాచ్మెన్ లేకపోతే గేట్ ఎవరు తీస్తారండి అయ్యా? ఇప్పుడెవరు తీశారా? తమరు వియ్యంకుడు గారండి అయ్యా. వాడు నా విజయంకుడురా, పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. మరి ఇంకెవరండి అయ్యా? వాడే రేపటి నుంచి వాచ్మెన్ రా. నీచ నికృష్ట దౌర్భాగ్య కంగాళి కచ్చోలి కట్త్రోటు ఏబ్రస్ తోపస్ తొంగన కొడుక. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి అయ్యా, తమ జన్మ నక్షత్రం గురించి ఆలోచిస్తున్నానండి. Chandana kids wear fashion. Chandana ready made design, comfort. Be in style with Chandana ready made. Complete family ready-made world. Chandana Brothers, Ameerpet, Hyderabad. ఏమండి కొదన్న గారు? ఏంటి ఒంట్లో బాగుందా? బాగానే ఉందండి. పనిలోకి ఎప్పుడు వస్తున్నారు? మీ బావగారు పని నుంచి తీసేశారుగా. తీసేశారా? నన్నే కాదు, వంట మనిషి మా ఆవిడ కూడా తీసేశారు. తీసేయడం ఏంటి? ఎందుకేంటి, జీతం బద్దం లేకుండా పెద్ద వాచమని నువ్వు ఉన్నావు, పెద్ద వంట మనిషిగా మీ ఆవిడ ఉంది, ఇక మేమెందుకు దండగా? ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? తిను. వారం రోజుల నుంచి వాచ్మెన్ రావటం లేదు. వారం రోజుల నుంచి వంట మనిషి కూడా రావటం లేదు. వాళ్ళు ఎందుకు రావటం లేదో తెలుసా? వంట చేయడానికి నువ్వు, గేడి తీయడానికి నేను ఉన్నావని. తెలుసు. తెలుసా? మన ఇద్దరం దొరికాం కదని వాళ్ళిద్దరిని పనిలోంచి తీసేశారు. ఇది తెలుసా? తెలుసు. అంటే నాతోటి గేట్లు తీయించుకోవడానికి, నీతోటి వంట చేయించుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. తల్లిదండ్రులుగా తీసుకురాలేదన్నమాట. ఏంటయ్యా ప్రతి దానికి బుసు బుసు మంటూ లేచిపోతావు? ఈ ఇల్లు ఎవరిది? మంది కాదా? మన ఇంటి గేటు మనం తీసుకోవడం తప్ప, మన ఇంటి వంట పని మనం చేసుకోవడం తప్ప. మనామనాన్ని మనం అనుకుంటే సరిపోలేదు, అవతల కూడా అనుకోవాలి. వచ్చిన రోజుకి ఇప్పటికి చాలా తేడా కనపడతా ఉంది. చూడు, మనం వచ్చింది వాళ్ళెవరో మనల్ని చూస్తారని కాదు, మన బిడ్డల్ని మనం చూడాలని. ఏం మాట్లాడకుండా తిను. ఏంటి తినేది? వచ్చిన రోజున తిను 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 అని బలవంతంగా బల్ల మీద కూర్చోబెట్టి తినిపించారు. ఇప్పుడు ఆ బల్లా పోయే, సున్నుండలో పోయే, అరిసెలు పోయే. ఇప్పుడు అదేనా నీ బాధ? కాదు, మాట వరుసగా చెప్తున్నాను. ఏంటి ఇంకేం లేవా? ఇదిగో కోడి కనపట్లేదు ఏంటి? వాళ్ళు తినేసారా? తినయ్యా. తినేసి ఉంటారు. రండి. నమస్తే. నమస్కారం. మా అల్లుడు, మా అమ్మాయి. వీరు బ్యాంక్ ఆఫ్ బరోడా సీజీఎం శ్యామ్ సుందర్రావు గారు. నైస్ టు మీట్ యూ. హలో. వి బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ సీ. మిస్టర్ జీవి, మీ మామయ్య గారు చెప్పారు మీ నాన్నగారు కూడా స్టేట్స్ లో పేరు పడ్డ సివిల్ ఇంజనీర్ అని. నిజమేనా? అవునండి. అవునులే, ఆ బ్లడ్ లోనే ఉంది. ఎంతైనా వారసత్వం కదా. అయ్యా, ఈ పర్స్ ఎవరిదో అక్కడ పడి ఉంది. నాదేనయ్యా. మిస్టర్ జీవి, ఇలాంటి పనివాడు దొరకడం చాలా అదృష్టం. పోయిన పర్సు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చాడు. సపోజ్ ఇదే మా వాచ్మెన్ దొరికింది అనుకోండి, సైలెంట్ గా నొక్కేసిండేవాడు. ఇది వాచ్మెన్, ఈ 100 రూపాయలు తీసుకో. తీసుకోయా, అవసరానికి పనికొస్తుంది. తీసుకో.
మొహమాటస్తులా ఉన్నాడు. డాడీ భోజనాలకు రండి. భోజనాలకు లేవండి. ఎక్స్క్యూజ్ మీ. వడ్డించు. వంట చాలా బాగుంది. ఎవరండి వంటలని చేసింది? ఈవిడే. మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఇలాంటి వంట మనిషి దొరకటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే మనం కష్టపడేది ఈ తిండి కోసమే కదా. మా ఇంట్లో నెలకు 4 మారుతూ ఉంటారు, సరైన వాళ్ళే దొరకరు. మా ఇంట్లోనూ అంతేనండి. మీ ఇంట్లోనే కాదండి, అందరిలోనూ అంతే. బైది బై రాంప్రసాద్ గారు, చిన్న అప్లికేషన్. చెప్పండి. సండే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా అమ్మాయి బర్త్డే. నిజం చెప్పాలంటే మా ఇంట్లో వంట మనిషి ఎవరు లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ వంట మనిషిని కొద్దిగా పంపిస్తారా? అఫ్కోర్స్, ఊరికే కాసుమా, డబ్బులు ఇస్తాను. అయ్యో ఎంత మాట. ఏమలుడు? దాందే ఉంది, తప్పకుండా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని బాబు పంపించమంటున్నారు? వంట మనిషిని. అది నా పెళ్ళం బాబు. అయితే పంపించకూడదా? అది ఆడి తల్లి బాబు. ఇప్పుడు కూడా పంపించమంటారు? నేను ఆడి తండ్రిని బాబు. కేట్లు తీయడానికి పనికొస్తాను, నన్ను కూడా రమ్మంటారా? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? సారీ జీవి, కన్నవారిని తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీలాంటి వాడింటికి భోజనానికి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు చెప్పేది వినండి, ఈ వెనక చాలా పెద్ద కథ ఉందండి బాబు. శ్యామసుందర్ గారు సార్, ఇప్పుడు సంతోషంగా ఉందా? కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కేసుకున్నావా? కడుపులో ఉన్న కుళ్ళు నేను కక్కలేదురా, 26 ఏళ్ల క్రితం మీ అమ్మ కక్కింది. ఆ కుళ్ళే నీ రూపంలో నా కళ్ళ ముందు ఇలా నిలబడిందిరా. అప్ప ఎంత ఆనందంగా ఉందిరా. కోపంలో నాన్న అని నోరారా పిలవగలిగా నా జన్మ ధన్యమైపోయిందిరో రే. నువ్వేం తండ్రి అయ్యా? ఆ భోజనాలు జరుగుంటే ఆయన 3 కోట్లు శాంక్షన్ చేసి ఉండేవాడు. ఆ 3 కోట్లు శాంక్షన్ అయి ఉంటే నీ కొడుకు ఎక్కడ ఉండేవాడయ్యా? కొడుకు పచ్చగా ఉండడం, పైకి రావడం సహించలేని నీలాంటి తండ్రులు ఉండడం తండ్రి జాతికే అవమానం అయ్యా. నిజమే బాబు, తమరు కూడా ఓ కొడుకుని కని ఉంటే ఆ కొడుకు కూడా ఈయన కొడుకులేగా ఎదవ నా కొడుకు అయ్యి ఉంటే అప్పుడు తమరికి తెలిసి వచ్చేది తండ్రి జాతి ఏంటో కొడుకు జాతి ఏంటో. నీ కొడుకు నీకేం తక్కువ చేశాడయ్యా? ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నిన్ను మహారాజులా చూడటంలే. తీసుకొచ్చాడు, మహారాజులాగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాచ్మెన్ చేసి మారేశాడు. ఎందుకంత పౌరుషం? నువ్వు వాచ్మెన్ కదా? ఆయన వాచ్మెనేరా? అసలు వాచ్మెన్ అంటే ఎవరు? దేవుడురా. పైనుంచి ఎవడు ఏ పాపం చేసినా, ఎవడు ఏ పుణ్యం చేసినా రాత్రి పగలు కళ్ళ పొగించి చూసేవాడు రా దేవుడు. అలాంటి దేవుడు రా మీ నాన్న. ఆయన పట్టుకుని ఏమిటి ఇది? నేను తొందరపడతా ఉంటే నా భుజం తొక్కేసేదానివి, ఇప్పుడు నువ్వు తొందరపడిపోతావు. లేదయ్యా, అలా భుజం నొక్కేసే నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ప్రతిసారి ఆడ నిన్ను మోసం చేసినప్పుడల్లా అది చెప్పకుండా దాచి నేను నిన్ను మోసం చేశాను. అసలు ఇలాంటి కొడుకును కన్నందుకు నేను ఊరిపోసుకోవాలయ్యా. మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా ఇలాంటి కొడుకే పుడితే పీక పిసికి చంపేస్తాను. మహాలక్ష్మి, వద్దయ్యా, ఇక మన ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. అత్తయ్య, నీతో నేను కూడా వస్తాను అత్తయ్య. వద్దమ్మా, తల్లిదండ్రులకు బిడ్డ దూరంగా ఉంటే మామూలే అనుకుంటారు, భార్య భర్తకు దూరంగా ఉంటే విడిపోయారనుకుంటారు. మా కారణంగా మీరు విడిపోకూడదు. పైగా నువ్వే చెప్పావు, ఈ రోజులా రేపు ఉండదని. రేపు నీకు మంచి రోజు రావచ్చు. వస్తుంది, తప్పకుండా వస్తుంది.
ఏదయ్యా మన ఇల్లు? బిల్డింగ్ వచ్చేసిందేంటి? ఏమండి ఈ బిల్డింగ్ ఎవరిది? ఏంటి ఇలా వచ్చావు? మీ అబ్బాయి కట్టించిన బిల్డింగ్ చూద్దామనే. అబ్బాయా? అదే మీ అబ్బాయి ఇయ్యంకుడు కలిసి బిల్డింగ్ కట్టించి ప్లాట్స్ అమ్మేశారుగా, అందులో ఓ ప్లాట్ నేను కూడా తీసుకున్నాను. నాకు తెలియకుండానా? నీవు సంతకం కూడా పెట్టేశావంటగా. ఏటి మీద పడవలేనిదే నీటి మీద పయనమేదిరా, ఏటి మీద పడవలేనిదే నీటి మీద పయనమేదిరా, ఏరు దాటి గట్టు చేరితే పడవ బతుకు ఏటి పాలురా, ఏరు దాటి గట్టు చేరితే పడవ బతుకు ఏటి పాలురా, కన్నోళ్ళ కన్నీటి కథ ఇంతేరా, ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుండదురా, ఎన్నిసార్లు లెక్క పెట్టినా తీసివేసి లెక్క కట్టిన రెండు రెళ్ళు నాలుగేరా, ఆరైతే కానే కాదురా. రాజా, అప్పుడే తెలిసిపోయిందా? ఏమిటి? ఈ 2 వేళ్లలో 1 వేలు తొక్కు. అమ్మా చెల్లిప్పి. రాజా, బాబే చస్తాడు. చస్తాడా? అవును, చస్తాడు. చావడం ఏమిటి? నీకు బాబే చస్తాడు. అంటే పుడతాడా? అవును, 3వ నెల. నిజంగా? నిజంగానే, ఒట్టు. అయితే డాక్టర్ని కలుద్దాం. డాక్టర్లు ఎందుకమ్మా తొక్కడం? డాక్టర్ తో సంప్రదించి అబార్షన్ చేయిస్తాను. అబార్షన్ చేయిస్తావా? ఎందుకు? లేకపోతే నా పరువు పోతుంది. డాడీ, అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మరో పెళ్లి చేసుకోలేదంటే నువ్వేదో త్యాగం చేసావనుకున్నా. కానీ ఇదంతా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే బాగుండేది. అయ్యా, మీరు చేసిన పాపంలో నేను కూడా సాయపడ్డాను. కానీ ఆ పాపం నా మీదకే వస్తుందని ఊహించలేదు. నా పెళ్ళం అమాయకురాలు. ఏదో హారతిస్తే 100 రూపాయలు ఇస్తారని ఆశపడితే నా సంసారాన్నే హారతి చేయాలని చూశారు. నా బలహీనత కారణంగా నిన్ను నీ భార్యను బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయండి రా. అది సరే, మరి నా మాట ఏమిటి? రమ్మి, నీకు చేసిన అన్యాయానికి నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. క్షమించండి అయ్యా, ఈడు నా బావమరిది. మీ భార్య నుండి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడి. తమరు మా అమ్మాయి పెళ్లికి వచ్చి అత్యంతలు వేసి ఆశీర్వదించారు. వాళ్ళెంతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనవడు పుట్టాడు. వాడిని ఉయ్యాల్లో వేసి బారసాలు చేయాలని మా ఆశ. తమరొచ్చి అత్యంతలు వేసి ఆశీర్వదించారంటే ఏనాటికైనా తమరా జడ్జి అవుతాడని మా కళ. తప్పకుండా ట్రై చేస్తా. వస్తామండి. కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. అవును, ఆ రోజు మీ నాన్నగారు ఫ్లైట్ మిస్ అయిందన్నారు. కనీసం ఈ ఫంక్షన్కైనా వస్తున్నారా? వచ్చేవాడే సార్, కాకపోతే చాలా దురదృష్టవంతుడండి. రావాలనుకో ఉండగా అతనికి గుండె నొప్పి వచ్చిందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. ఓపెన్ హార్ట్ సర్జరీయా? తీసుకోండి. వస్తామండి. నమస్కారం. నమస్కారం అండి.
చూసావా సూరి, భగవంతుడు కొందరికి అన్నీ ఇస్తాడు, కానీ ఏదో లోపం చేస్తాడు. పాపం ఆ కుర్రాడి తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారట. ఆ తండ్రికి ఏం జబ్బు బాబు? గుండె జబ్బు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంటే ఏంటి బాబు? గుండె కోయటం. గుండె కోత తండ్రికి ఒక్కడికే కాదు బాబు, ఆడి తల్లికి కూడా. నీకెలా తెలుసు? ఆడి తండ్రి నేనే కదా బాబు. సూరి, అమ్మగారు, అమ్మగారు. ఏమంగా బాగున్నావా? కూర్చో. చిన్నమ్మగారు పంపించారమ్మా. దేనికి? మీ మనవణ్ణి ఉయ్యాల్లో వేస్తున్నారు. అలాగా? అందుకని రేపొద్దున 7 గంటలకి బాబుని తీసుకుని రామాలయానికి వస్తానన్నారమ్మా. మిమ్మల్ని పెద్దయ్య గారిని వచ్చి అక్షంతలేసి వెళ్ళమన్నారు. ఎక్కడికి బాబుని తీసుకెళ్తున్నావు? గుడికి. అక్కర్లేదు, పూజారి ఎక్కడికి వస్తున్నాడు? వచ్చేది పూజారి, దేవుడు కాదు కదా. నా బిడ్డకు కావాల్సింది దేవుడు ఆశీస్సులు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావో దెయ్యాల దగ్గరికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. తెలిస్తే అడగడం దేనికి? ఆశ, నువ్వు చేస్తున్న పని నాకు ఇష్టం లేదు. నా దరిద్రం నాతోనే పోని. వీడు పుట్టడమే గొప్పింటి బిడ్డగా పుట్టాడు. ఆ దరిద్రపు నీడ వీడి మీద పడ్డానికి వీల్లేదు. జీవి, వాళ్ళ నీడ కాదు దరిద్రం, నీ ఆలోచన దరిద్రం, నీ మనసు దరిద్రం. ఏంటి కోడలు మనవాడు రాలేదు? లేదమ్మగారు. ఏ పెద్దాయన వద్దన్నారా? రాలేదమ్మా. మరి ఎవరు చెప్పు? మీ బిడ్డేనమ్మా. నా బిడ్డ? అవునమ్మా. మీ దరిద్రం ఆరి బిడ్డకు రాకూడదని, వెళ్ళడానికి వీల్లేదని చిన్నమ్మగారిని కొట్టారమ్మా. ఆశా, 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 బాబు కనిపించట్లేదు. బాబు కనిపించట్లేదా? నిన్ను మూలకి విసిరేస్తారే ఊయలా. నవ్వుల పాలైనాను మళ్ళిస్తావే. నిన్నటి పాఠాలు మరచి ఊబిలోకి దిగమాతే. మరుక్షణమే ఊయలా, దాన్ని మొదలంట నరుకుతారే ఊయలా. తలరాత అనుకుంటే తల పగిలేనే, మన
కోసమే మన బతుకు సాగించాలి.